అంత మాత్రం చేత మీరంతా అయిపోయింది అని నిరుత్సాహపడిపోతే ఎలా చెప్పండి? మీరు మునుపటిలా ఉత్సాహంగా పనిచేయాలి. అందుకే చెప్తున్నానండి, నేను లేకపోయినా కూడా మీరొక్కరే ఉండడం అలవాటు చేసుకోండి. అసలు ఆ గురించి ఆలోచనలో కూడా రానివ్వకండి. అలా చేస్తేనే ఇక్కడ మీరు, అక్కడ నేను సంతోషంగా ఉంటాం. ఏమంటారు? నేనైతే 100% కరెక్ట్ అంటాను. లక్ష్మి గారు చెప్పింది నిజమే బ్రో. ఇన్ని రోజులు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు తను నాకు కాబోయే భార్య. రేపు మా పెళ్ళయ్యాక తను నాతో రాక తప్పదు. సో బెటర్ నువ్వు మీ రాధతో కలిసి బిజినెస్ చూసుకుంటే ఐ థింక్ నీకేం ప్రాబ్లం రాదు. ఐమ్ రైట్? చాలా మంచి మాట అన్నారు ఆకాష్ గారు. నిజానికి నా ఉద్దేశం కూడా అదే. ప్రసాద్ గారు, మీకు రాధ తప్ప నేను ముఖ్యం కాదు. అందుకే నన్ను మర్చిపోయి తనని మాత్రమే గుర్తుంచుకోండి. సరేనా? వస్తాను. పడుకోవాలి. బాయ్. ఏంటి బాబాయ్, ఇంకా కట్టడం అయిపోవచ్చింది సూర్యబాబు. ఇంకెంతసేపు బాబాయ్? అవతల పెళ్ళిళ్ళు వచ్చే టైం అయిపోతుంది. అలాగే. ఇవి కూడా కట్టు, నేను అటు కడతా. రే హనుమంతు, అయ్యా హనుమంతు ఏరా, ఇంకా దండలు కట్టడం వల్ల అయిపోయింది అయ్యారు. అబ్బా త్వరగా కట్టరా. ఒరే సూర్య, ఏంట్రా ఇంత ఆలస్యం? త్వరగా కానియండి. అవును రే, పంతులు గారికి కబురం ఇచ్చావా? పంపించానన్నా. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాయా? అన్ని ఎప్పుడు అయిపోయింది. కానియండి. బయట అవన్నీ నేను చూసుకుంటా. త్వరగా నువ్వు త్వరగా వెళ్ళు. వాళ్ళు వచ్చేస్తున్నారు. సరేనన్నా. కానియండి కానియండి అలాగే. కానియండి. బాబాయ్, పెళ్లి కొడుకు అమ్మా నాన్న వస్తారేమో, నువ్వు ఎక్కడ ఉండు. నేను వెళ్ళి చూసి వస్తా. అమ్మ సిరి, అంజలి, ఏంటమ్మా ఇక్కడే ఉన్నారు? ముహూర్తానికి టైం అవుతుంది. త్వరగా వెళ్ళి అక్కడ రెడీ చేయండి అమ్మా. అలాగే మావయ్య. వెళ్ళండి. ఈ పని హనుమంతుకి అప్ప చెప్తాను. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏమండి ఏమండి ఏంటి చెప్పు. ఆకాష్ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి అబ్బా, కనుక్కోండి. ఫోన్ చేశాను. దారిలో ఉన్నారంట. ముహూర్త టైంకి వచ్చేస్తానని చెప్పారు. సర్లేండి. నువ్వు వెళ్ళి త్వరగా వంట రెడీ చేయి. వెళ్ళు అలాగే. వెళ్ళు. అమ్మ రాధా, నువ్వు వెళ్ళి అత్తయ్యకు సాయం చేయి. అలాగే మావయ్య. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నానా ఇవి ఎక్కడ నా పెట్టాలి? నెత్తి మీద పెట్టరా. అలాగే. ఛీ, ఎదవా. వెళ్ళి అక్కడ పెట్టు. రే ఒక పని చేయి. మన ముహూర్తపు ఉంగరాలు చారిగా రెడీ చేశారంట. వెళ్ళి తీసుకురా. అలాగే. వెళ్ళు వెళ్ళు త్వరగా. అందరూ సంతోషంగా ఉంటే అన్నయ్య ఒక్కడే అలా డల్గా ఉన్నాడేంటి? సంథింగ్ ఇస్ రాంగ్. ఒరే గాడిదా, వెళ్తున్నావా లేదా? వెళ్తున్నా నాన్న.
అమ్మా త్వరగా, టైం అవుతుంది. శంకరా వెళ్దామా? అవునరా, వాడు మనకి అడ్రస్ చెప్పనే లేదు కదూ, మరి ఎలా వెళ్దాం? మనం ఎలాగో దారిలో పూలు పళ్ళు తీసుకోవాలి కదమ్మా, వెళ్తూ ఫోన్ చేసి కనుక్కుందాం, సరేనా? సరే నాన్న, పద. అమ్మయ్య, వీళ్ళందరూ 1 గంట వరకు రారు. ఈ లోపు డాక్యుమెంట్స్ తీసుకొని రాధమ్మకి ఇవ్వాలి. సిగ్నల్స్ కలవట్లేదు. బా ఛ. ఈ నెట్వర్క్ ఏమైంది? సిగ్నల్సే రావట్లేదు. ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు అడ్రస్ తెలియక ఎంత అవస్థ పడుతున్నారో ఏంటో. ఛ. ఆకాష్ బాబు, ఇంకా సేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడెవరికి ఫోన్ చేస్తున్నావు బాబు? మా రిలేటివ్స్కి అడ్రస్ చెప్పాలి అంకల్. సిగ్నల్స్ ఏమో తగలట్లేదు. అబ్బా, అడ్రస్సే కదా, ఆ ఫోన్ నాకు ఇవ్వండి, నేను ఫోన్ చేసి చెప్తాను. మ్. మీరు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి బాబు. వాళ్ళు ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పండి. ఆ, సరే బాబు, ఓకే. వెళ్ళి వెళ్ళి. రై, ఆ అరటికాయలు వచ్చాయా? మీకు ఎన్నిసార్లు చెప్పాలరా, త్వరగా తీసురండి. డ్రై సాంబా, కార్ రెడీ చేయి. అయ్యా, ఎక్కడికి బయలుదేరారు? మీకు చెప్పడం మర్చిపోయాను పంతులు గారు, ఈ రోజు మా దూర బంధువుల అబ్బాయిలది పక్క ఊర్లో నిశ్చితార్థం జరుగుతోంది. వెంటనే వెళ్ళి చూసుకుని వచ్చేస్తాం. ఈలోగా మీరు పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోండి. మీరిలా వెళ్ళడం అపచారం అవుతుందమ్మా. నా మాట విని మీరు ఎక్కడికి వెళ్ళకండి. వెంటనే వచ్చేస్తామని చెప్పాంగా పంతులు గారు. అయ్యా, వద్దండి. ఇప్పటి వరకు మీరు చేసిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తుంది ఒక ఎత్తు. ఇప్పుడు ఉన్నవన్నీ అమృత ఘడియలు. అందుకే 2 రోజులు మీరు గడప దాటకుండా నిష్ఠతో పూజ చేయాలి. అలా కాని పక్షంలో మీరు చేసిందంతా వృధా అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పంతులు గారు ఇంతలా చెప్తుంటే మనం వెళ్ళడం మంచిది కాదేమోనని నాకు అనిపిస్తుంది శంకర. ఆయన చెప్పినట్టుగానే మనం ఆగిపోదాం శంకర. కావాలంటే మనం ఆకాశ్ పెళ్లికి వెళదాం, సరేనా? అలాగేనమ్మా. అయ్యా, పూజకు సమయం అవుతోంది, రండి పోదాం. చా, ఈసారి కూడా కుదరలేదు. సూపర్ ఉన్నా బ్రో. ఆకాష్ బాబు, నువ్వు ఇంకా తయారవలేదా? అవతల మా పెద్దయ్య గారు చూస్తే ఆలస్యమైనందుకు అమ్మ నా బూతులు తిడతారు. ఓహో, రియల్లీ? బ్రదర్, నీకొద్దులే, మాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు. నువ్వు ఆ తిట్లు తట్టుకోలేవు తెలుసా. ఓ, సో ఫన్నీ. బాబాబు, త్వరగా కానివ్వండి బాబు. అంకుల్, మీరు నా ఫోన్ ఎక్కడ పెట్టారు? మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు, అడ్రస్ చెప్పాలి. ఛార్జింగ్ నేను పెట్టాను బాబు, అడ్రస్ సంగతి నేను చూసుకుంటాను. మీరు త్వరగా కానివ్వండి. సూర్యం బాబు, కానివ్వు. సరే బాబాయ్. శంకర, ఆకాష్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడేమో. మనం రావట్లేదని ఒకసారి ఫోన్ చేసి చెప్పునానా? అలాగేనమ్మా.
లక్ష్మి, ఏంటమ్మా అలా చూస్తూ నిలబడ్డావు? అది నీ కాబోయే శ్రీవారి ఫోనే. ఎవరో ఏంటో కనుక్కోమ్మా. అమ్మా లక్ష్మమ్మ, అది ఆకాష్ బాబు వాళ్ళ బంధువులు చేస్తుంటారు. ఆ ఫోన్ నాకు ఇవ్వమ్మా. నువ్వేంటమ్మా ఇంకా రెడీ కాకుండా ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వు. హలో హలో, ఆకాష్ లేరండి? ఒకసారి తనకిస్తారా? ఆకాష్ బాబు లోపల రెడీ అవుతున్నాడు. మీకు అడ్రస్ నేను చెప్తాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు బాబు? అనుకోకుండా అర్జెంట్ పని పట్టడంతో ఆగిపోవాల్సి వచ్చింది. కానీ పెళ్ళి ఖచ్చితంగా వస్తామని చెప్పండి, సరేనా? అలాగే బాబు. శంకర, పూజకి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి తయారవునానా? అలాగేనమ్మా. ఆకాష్ బాబు, మీ అన్నయ్య గారు ఫోన్ చేశారు. అర్జెంట్ పని పడి ఏదో ఆగిపోయారట. పెళ్లికి తప్పకుండా వస్తానన్నారు. అవునా? ఆ, నేను ఇంకా వాళ్ళు వస్తారేమో అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఒరే సూర్య, నానా, ఏంటి బాబు ఇంకా రెడీ కాలేదా? ఆ, రేయ్, అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుందిరా. పంతులు గారు వస్తారు. అయిపోయింది పూజ నాన్న. మొదలవుతుంది. అయిపోయింది. త్వరగా రెడీ చేసి తీసుకురండి. అయిపోయింది నాన్న, ఆ. తీసుకొస్తున్నాను. ఆకాష్ బాబు కానీ తొందరగా. అయిపోయింది అంకుల్. సూపర్ బ్రో. పద బ్రో. రండి. బాబాయ్ పద. ఏమండి, ముహూర్తం టైం అవుతుంది. పంతులు గారు ఇంకా రాలేదేంటి? వచ్చే టైం అయింది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్కారం అండి. నమస్కారం పంతులు నమస్కారం గారు. మీకోసం ఎదురు చూస్తున్నామండి. సారీ అయ్యా, రావడం కొంచెం ఆలస్యం అయింది. అలాగా? పంతులు గారు, పూజకు కావాల్సినవన్నీ ఇక్కడే సిద్ధం చేశాం. మీరేమైనా కావాలంటే చెప్పండి. అలాగేనమ్మా. ఇంకెక్కడేం అవసరం లేదమ్మా. అబ్బాయిని అమ్మాయిని త్వరగా రెడీ చేసి తీసుకురండి. అలాగే పంతులు గారు, ముహూర్తం సమయానికి వచ్చేస్తారు. రెడీ అవుతున్నారు. అలాగే. ఏమండి, ఈ పెళ్లి వాళ్ళేంటి ఇంకా రాలేదు? మన సూర్య వెళ్ళాడే, ఈ పాటికి వచ్చేస్తుంటారు. రండి బాబాయ్ గారు. నానా, ఇదిగో బాబాయ్ వాళ్ళు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏడి మా వాడు ఎక్కడ కనిపించట్లేదు? లోపల రెడీ అవుతున్నాడు. మీరు కూడా వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వండి. ఒరే హనుమంతు, అయ్యా. ఆకాష్ అమ్మానాన్నలు వచ్చారు. తీసుకెళ్లి గది చూపించు, వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు. అలాగే. వెళ్ళండి. పంతులు గారు, అమ్మా. ఇంకేమైనా కావాలా? ఏం వద్దమ్మా. ఒరే సూర్య, నువ్వు వెళ్ళి త్వరగా అబ్బాయిని తీసుకురా. వెళ్ళు. అలాగే నాన్న. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అమ్మా, ఇదిగోండి ఆ? ఎంగేజ్మెంట్ రింగ్. తీసుకొచ్చావరా? ఉమ్. తీసుకెళ్లి పూజ గదిలో పెట్టు. ముహూర్తం ముందు తీసుకురావచ్చు. అలాగే అమ్మా. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను అదేం లేకుండా ఉన్నాను కాబట్టే
ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి నా మనసులో రాధకు తప్ప వేరే ఇంకెవ్వరికీ స్థానం లేదని నీకు తెలుసు కదా. మరి తెలిసి నా జీవితంలోకి లక్ష్మి గారిని ఎందుకు పంపించాం? ఎందుకు తను నాకు దగ్గర చేసి తప్పనిసరి పరిస్థితుల్లో నా చేత తాళి కట్టించి ఎందుకు తన్ని నా భార్యని చేశావు? ఎందుకు తనకు అన్యాయం చేయాలని చూస్తున్నావు? తప్పు చేసింది నేనైతే తనకెందుకు శిక్ష వేస్తున్నావు స్వామి? వద్దు. తను బాధపడితే నేను భరించలేను స్వామి. తను వెళ్ళిపోతే నా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది స్వామి. దయచేసి నా బాధను అర్థం చేసుకుని లక్ష్మి గారి మనసును మార్చి తను సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఇంతకంటే నేను నిన్నేమీ కోరుకోను. ఏంట్రా పెద్దోడా నువ్వు అనేది? అవునరా చిన్నోడా, లక్ష్మీ వదినికి పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకోవాలని చూస్తుందని అన్నయ్య మాటల్లో నాకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎందుకు ఏమిటనేది నాకు అర్థం కావట్లేదురా. లక్ష్మీ వదినకి పెళ్లి చూపులు జరిగినప్పటి నుంచి నాకు కూడా ఇదే డౌట్ వస్తుందిరా. తను పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నా లోపల దేనికో బాధపడుతోంది. ఇదే విషయం నేను అంజలికి చెప్తే వదిన మనల్ని వదిలి వెళ్తున్నందుకు బాధపడుతుంది అని చెప్పింది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే లక్ష్మీ వదినకి పెళ్లి ఇష్టం లేదు అన్న విషయం అన్నయ్య కూడా తెలిసే ఉండుంటుంది. మరి తెలిసి అన్నయ్య పెళ్లి ఆపడానికి ఎందుకు ట్రై చేయట్లేదురా? అసలు అన్నయ్య ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఇదంతా చూస్తుంటే అన్నయ్య లక్ష్మీ వదిన ఇద్దరు కలిసి మనకు తెలియకుండా ఏదో దాస్తున్నారా. అంతే అంటావా? ముమ్మాటికి అంతేరా చిన్నోడా. అదేంటో తెలుసుకోగలిగితే అటు లక్ష్మీ వదిన ఇటు అన్నయ్య ఎందుకు బాధపడుతున్నారో మనకు తెలుస్తుందిరా. కానీ ఎలారా పెద్దోడా? వాళ్ళని చూస్తుంటే అసలు బయటపడేలా లేరు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగితే అనవసరంగా లక్ష్మీ వదిన జీవితం అన్యాయం అయిపోతుందిరా. అలా జరగకుండా ఉండాలంటే ప్రస్తుతం మనకు ఒకటే మార్గం ఉందిరా.